హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న గారెలను అయితే నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపించబోతున్నాను. ఈ మొక్కజొన్న గారెలను ప్రిపేర్ చేసుకోవడానికి టైం అయితే ఏమాత్రం ఎక్కువగా పట్టవండి. చాలా ఈజీగా, అంతేకాకుండా చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం నార్మల్గా ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే శనగపప్పు గారెలు కానీ బొబ్బరిపప్పు గారెలు కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే వాటిని ముందుగానే నానబెట్టుకోవాలి. కానీ ఇవైతే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న గారెలను అయితే చూడండి, మొక్కజొన్న గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. అంతేకాకుండా ఈ మొక్కజొన్న గారెలు అయితే నూనె కూడా ఏమాత్రం పీల్చవండి. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయండి, చాలా కరకరలాడుతూ. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేనైతే ఒక 3 మొక్కజొన్న పొత్తులను అయితే తీసుకున్నానండి. ముందుగా అయితే వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే ఇందులోకైతే రుచికి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. మనం ఇందులోకైతే కారాన్ని అయితే వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 10 వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకున్నానండి. మీరు తీసుకునే మొక్కజొన్న క్వాంటిటీని బట్టి మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని నీళ్లు పోయకుండా మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది. ఈ మొక్కజొన్న పొత్తులను అయితే మరీ లేతవైతే తీసుకోకండి. ఎందుకంటే మొక్కజొన్న గారెలు చేసేటప్పుడు అయితే నూనెలో వేయగానే విరిగిపోతాయి అన్నమాట. కొంచెం ముదురుగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ చక్కగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. నేనైతే ఇందులోకైతే కొన్ని మొక్కజొన్న గింజల్ని కూడా వేస్తున్నానండి. మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. చూడండి, వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడే మనం వేసుకున్న ఉప్పు కారం అనేది సరిగా ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలండి. ఈ టైంలోనే నేనైతే ఇందులోకైతే పచ్చిమిర్చి మాత్రమే వేసానండి. నాకైతే స్పైసీనెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది. మీకు తక్కువగా ఉన్నట్లయితే కారం కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గారెలను అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాతనే మనం ఒక్కొక్కటిగా ఈ గారెలను అనేవి కాల్చుకోవాలి. చూడండి, నేనైతే ఒక కాటన్ క్లాత్ పైన ఈ మొక్కజొన్న గారెలను అయితే చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కవర్ పైన కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకొని మధ్యలో అయితే హోల్ పెట్టుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక్కొక్కటిగా గారెలను అయితే వేసుకోవాలి. మన కడాయిలో ఎన్ని పడతాయో అన్ని గారెలను అయితే వేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం వీటిని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మొక్కజొన్న గారెలు అయితే చాలా బాగా వచ్చాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పరిచిన ప్లేట్లోకి అయితే ఈ మొక్కజొన్న గారెలను అయితే వేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఈ టిష్యూ అనేది పీల్చుకుంటుంది అన్నమాట.
అన్నిటినీ సేమ్ ప్రాసెస్లో అయితే కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. బయట చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా కరకరలాడుతూ మొక్కజొన్న గారెలను తిన్నారంటే చాలా బాగా ఉంటుంది. చూడండి మొక్కజొన్న గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.